నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్థిక సమస్యలు ఇంకా ఆ ఊర్లో టెక్నాలజీ ఇంకా వెనుకబాటు వచ్చింది. మెరుగైన జీవన వచ్చిన తర్వాత దీంతో ఎక్కడికక్కడ దేనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హయ్యెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు రెండు జరిగినప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్తమ్మ అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి.
అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించుకోవడం మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2047 విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047 వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి, జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి. పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఇక్కడ వచ్చాం, లాట్ ఆఫ్ ఫన్. ఎప్పుడు 24 గంటల పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోంచేయడం, కలిసి ఉండడం, రూములు లేవు, మనుషులు ఎక్కువ ఉన్నారు, కానీ షేరింగ్, దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్. మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి, వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి కందులవారిపల్లి, చంద్రమాపురం, రంగంపేట ఇవన్నీ కూడా 3 పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం. ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది, ఆవిడ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్టాచ్యురేషన్తో పెన్షన్లు, రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు లేని వాళ్ళందరూ గుర్తించాం. 247 ఇళ్ళు కావాలి. కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి, 187 మందికి ఇంటి జాగాలు కూడా లేవు. 1 ఇయర్ టైం ఇచ్చాను. 2+1 కానీ 1+1 కానీ, లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే, ఇప్పుడంతా రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతోంది కాబట్టి అవి కంప్లీట్ చేయమని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం బాధ్యతగా తీసుకుని అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడే ఒక వాటర్ అంతా కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండే ఓహెచ్ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, అది కందలేరు నుంచి ఇవ్వడం ఈ ఏరియాకు కూడా, లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి ఇవ్వాలన్నా, ఇవన్నీ ఇస్తాం. ఈ 2 అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం సిమెంట్ రోడ్లన్నీ, ఊర్లో సిమెంట్ రోడ్లు రావడం, ఇక్కడి నుంచి నేరుగా 10 పుట్ల బయలుకి రోడ్డు రావడం, సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేటకు కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం, అది చేయగలిగితే ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజెస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం.
డ్రైనేజీలో వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, మురుగు కాలువలో వచ్చే నీళ్ళన్నీ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం. చెత్త కలెక్ట్ చేయడం 100% చేస్తున్నాం. దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేసాం. 1 డ్రై, 2 పొడి. పొడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తాం. డ్రై చెత్త నుంచి సర్క్యులర్ ఎకానమీకి ఏం పోతాయి, 50% సర్క్యులర్ ఎకానమీ పోతాయి. సర్క్యులర్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలిన 50% ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసిపోయి పవర్ జనరేషన్ చేసి దగ్గరికి పంపిస్తాం. సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది